నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం మరియు పీఎం విశ్వకర్మ యోజన పథకాలు శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె విజయరత్నం చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు 50 లక్షల నుండి ₹1 కోటి వరకు రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పై 2 పథకాలకు 15% నుండి 35% వరకు సబ్సిడీ ఉంటుందని, యువత ఇలాంటి పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు మంజూరైన రుణం 865 లక్షలు అని, 2024-25 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవడానికి 31/3/2025 చివరి తేదీగా నిర్ణయించామని చెప్పారు. చేతి వృత్తులకు ఊతం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజన పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకం క్రింద ఇంతవరకు 10 కోట్ల రూపాయలు విలువైన రుణాలు బ్యాంకుల సహకారంతో 1000 మందికి అందించామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 30 మండలాల నుంచి పీఎం విశ్వకర్మ యోజన పథకానికి 65,000 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఇందులో సమగ్ర పరిశీలన చేసి 24,000 దరఖాస్తులు ఫైనల్ చేశామని చెప్పారు. విడతల వారీగా పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధిదారులకు రుణాలు అందిస్తామని చెప్పారు. స్కిల్ ట్రైనింగ్ అంటే ఏంటంటే వాళ్ళు చేసే వృత్తిలో ఇంకా ఫర్దర్గా నైపుణ్యాన్ని ఇచ్చేదానికి స్కిల్ ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఈ స్కిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు బ్యాంకుకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర 6,885 మందికి మనకు బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. అంటే బేసిక్ ట్రైనింగ్ అండ్ అదర్ ట్రైనింగ్స్ వీళ్ళలో ఇవన్నీ కూడా బ్యాంకుకి వెళ్తాయి. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మనం బ్యాంకర్స్ ఏం చేస్తారంటే వీళ్ళకందరికీ కూడా మొదటి దఫ లోన్ కింద ₹1,00,000 ఇస్తారు. దీనికి ఓన్లీ 5% మాత్రమే వడ్డీ ఉంటుంది. 18 నెలల తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి కట్టేయాలి. 18 నెలల లోపల, అంటే 18 ఇన్స్టాల్మెంట్ల లోపల దాన్ని తిరిగి కట్టాలి. తిరిగి కడితే మళ్ళీ ఇంకొక దఫ ₹2,00,000 ఇస్తారనమాట. ఇది కూడా 30 నెలల్లో తిరిగి కడితే ఫర్దర్గా కూడా మనకు అదర్ స్కీమ్స్ కింద వాళ్ళకి ఉపాధిని పెంచుకునేదానికి, వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకునేదానికి అవుతుంది. ఇప్పటిదాకా మనకు మన బ్యాంకర్స్ కూడా మనకు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. దానికి ఒక 1037 దాకా మనకు శాంక్షన్స్ ఇచ్చారు. 850 దాకా మనకు గ్రౌండింగ్ కూడా అయినాయి, అంటే డిస్బర్స్మెంట్ కూడా అయిపోయింది. దీన్ని మనము ఒక అంటే భారీ ఎత్తున, అంటే బ్యాంక్ వైజ్ ఏదన్నా రుణమేళ లాంటిది అట్లన్నా పెట్టి ఒక స్ట్రాటజిక్గా మనం కానీ చేయగలిగితే అందరికీ కూడా వాళ్ళకి, అంటే సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా తొందరగా ఈ అమౌంట్ని అందజేయడానికి వీలవుతుంది. దీనికి భారీ ఎత్తున ఒక ప్రణాళిక చేపట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము అది కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.